నమస్కారం అండి. బాబీ ముమ్మిడి పిఠాపురం. కొంతమంది అమ్మాయిలు ప్రేమ వివాహం చేసుకుంటున్నారండి. కొంతకాలం అయిన తర్వాత అభిప్రాయ భేదాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి. అటువంటి సందర్భంలో వ్యభిచార గృహంలో గెలిపోయి వ్యభిచారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారండి. మరియు కొన్ని సందర్భాల్లో కుటుంబ యజమాని తాగిపోతే అయ్యి కుటుంబం యొక్క యోగక్షేమాలు పట్టించుకోకుండా ఉంటే కొందరు మహిళలు వ్యభిచార వృత్తి ఎక్కడో ఊరి వెళ్తానని చెప్పి సైలెంట్గా వ్యభిచారం చేసుకుని పిల్లలను పోషించుకున్నారండి. ఇటువంటి వారి పట్ల కొందరు పోలీసులు, అందరూ కాదండి, కొందరు పోలీసులు ప్రవర్తించే తీరు కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. నెక్స్ట్, ఆత్మహత్య ఎవరో కావాలని చేసుకోరండి. ఆత్మహత్య చేసుకోవడం సుఖంగా ఉండదండి. ఆత్మహత్య చేసుకున్నవాడు ఎలా పోయినా సరే ఎంక్వైరీ పేరు చెప్పి ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారండి పోలీసులు. నెక్స్ట్, మర్డర్ కేసు అండి. మర్డర్ చేసినప్పుడు పోతాడండి, మర్డర్ చేయించుకున్నవాడు ఉంటాడండి. వీడికి కేసు రాస్తే కానీ హాస్పిటల్లో ఎవరో కూడా ట్రీట్మెంట్ చేయట్లేదండి. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు ఉన్నాయండి. యాక్సిడెంట్ జరుగుతుందండి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరో పోలీస్ కేసు అయితే తప్ప ఎవరో కేసు టేకప్ చేయట్లేదండి. ఇటువంటి సందర్భంలో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. చట్టాలు ఉండొచ్చు, కానీ చట్టాలకి మానవతా దృక్పథంతో అనుసంధానం చేసి పోలీసు వ్యవహరిస్తే బాగుంటుందండి. జై హింద్.